పల్నాడు జిల్లా గురజాల స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి 2024-25 సంవత్సరానికి 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించి ప్రథమ ర్యాంకు సాధించినటువంటి ఎన్ శృతిలయ, ద్వితీయ ర్యాంకు సాధించినటువంటి కె తులసి నాగలక్ష్మిలను స్నేహ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గురజాల నగర పంచాయతీ కమిషనర్ ఎల్వి శివన్నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతమైన శిఖరాలు అధిరోహించడానికి ఉపాధ్యాయుల తల్లిదండ్రుల పాత్ర కీలకమైనదని ఆయన అన్నారు. అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి స్నేహ యూత్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు డాక్టర్ ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ స్నేహ యూత్ ఆధ్వర్యంలో పాఠశాలకు అనేక వసతులు ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. స్నేహ యూత్ అధ్యక్షులు జిల్లా అందుల ఉద్యోగ సంఘం ఉపాధ్యక్షులు కోల కోటేశ్వరరావు మాట్లాడుతూ మేము చదువుకున్న స్కూల్ నందు విద్యార్థులకు బహుమతులు అందజేయడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. తదుపరి అత్యధిక మార్కులు సాధించినటువంటి శృతిలయ, తులసి నాగలక్ష్మిలను శాల్వాలతో సత్కరించి మెమోంటో నగదును విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆశాలత, రవిశేఖర్, స్నేహ యూత్ సభ్యులు బి శ్రీనివాసరావు, బండి రవి, సుబ్రహ్మణ్యం, ఈశ్వరరావు, కోటేశ్వరరావు, అనిల్ కుమార్ పాల్గొన్నారు. ఉపాధ్యాయులకు నమస్కారాలు, పిల్లలకు నా ఆశీస్సులు. ముందుగా ఇక్కడ మనం కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న కారణం మన స్నేహ యూత్ 30 సంవత్సరాలు ఉపాధ్యాయులకు విద్యార్థులకు మా స్నేహ మెంబర్స్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ విద్యార్థులకి నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మేము స్నేహ యూత్ కన్సల్ట్ అయ్యి ఈ స్కూల్ అభివృద్ధికి, కాలేజ్ అభివృద్ధికి కూడా చేయడం జరుగుతుంది. అలాగే మరి ఈ సంవత్సరం ఈ స్కూల్లో 10వ తరగతిలో ఫస్ట్, సెకండ్ ర్యాంకులకి చేయడానికి కారణం ఏంటంటే ఒకసారి మా 10th క్లాస్ బ్యాచ్ 89-90 బ్యాచ్ పెట్టినప్పుడు అక్కడ 60,000 రూపాయలతో వాటర్ కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆ కాలేజీలో వాటర్ ట్యాంకర్ కట్టించడం. అప్పుడు మేము చెప్పాం జీబీ 10కి కనుక ఎవరైనా వస్తే 10,000 రూపాయలు ఇస్తే అనౌన్స్ చేసాం, కానీ ఎవరు సాధించలేదు. కానీ ఈ సంవత్సరం ఇవ్వడానికి కారణం ఏంటంటే మరి మన శృతిలో 12 సంవత్సరాల అమ్మాయి మరి ఆయన 12 సంవత్సరాలతో గవర్నమెంట్ ఎగ్జామ్స్ తెచ్చుకొని మరి ఈరోజు ఇక్కడ రాసి 545 మార్కులు రావడం మామూలు విషయం కాదు. ఆ సందర్భం గుర్తుంచుకొని మరి ఇక్కడ ఈ సెకండ్ ర్యాంక్ రావడం 541 మార్కులు వచ్చినాయి. మరి అందుకు కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. అలాగే మరి ఈ స్కూల్లో మరి చదువుకున్న ఎంతోమంది మేధావులు, పూర్వ విద్యార్థులు, మాజీ ముఖ్యమంత్రి భవన వెంకటరామరెడ్డి గారు కూడా ఈ స్కూల్ చదువుకున్న విద్యార్థి. అలాగే మాజీ మంత్రి డొక్క మాణిక్యవర ప్రసాద్, ప్రజెంట్ ఎమ్మెల్సీ మరి గుంటూరులో ఉన్నటువంటి చంద్రగిరి సత్యం గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఎందరో మహానుభావులు ఈ స్కూల్ అందించింది. ఆ ఉద్యోగంతో మేము కూడా ఈ స్కూల్లో చదువుకొని మరి ఈ స్థాయికి వచ్చాం. కాబట్టి మరి నేను ఈ స్కూల్లో చాలా చదువుకున్నాను 8th నుంచి ఇంటర్మీడియట్ దాకా. తర్వాత దానికి వాళ్ళకి ముందుగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లనే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నన్నం శృతిలయ 568 మార్కులు, వారికి 5,000 రూపాయలు నగదు బహుమతి ఇస్తున్నారు. అట్లనే సెకండ్ ర్యాంక్ కాకర్ల తులసి నాగలక్ష్మి 541 మార్కులు వచ్చినాయి, వాళ్ళకి 3,000 ఇస్తున్నారు. స్నేహ యూత్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లానే గవర్నమెంట్ వారు కూడా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గారు కూడా ప్రజల సహాయంతో, సహకారాలతో P4 అనేదానికి పేద వాళ్ళకి మన ప్రజలే నేను చదివిన స్కూల్లోకి వచ్చి స్పీచ్ ఇచ్చే ఛాన్స్ ఇచ్చిన స్నేహ యూత్ అసోసియేషన్ వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.